బంగారు ధరలను నిర్ణయించగలిగిన ఊరు ప్రొద్దుటూరు. ఇది చిన్న విషయం కాదు ప్రజలారా, చాలా పెద్ద గొప్ప విశిష్టత కలిగిన అంశమే ప్రొద్దుటూరుకు. భారతదేశంలో బంగారపు ధరలను ముంబైలో నిర్ణయిస్తే ప్రత్యామ్నాయంగా ప్రొద్దుటూరులో బంగారపు ధరలు నిర్ణయించగలుగుతున్నారంటే గొప్ప పేరు కలిగిన ఊరే మా ఊరు. అందుకే దీన్ని రెండవ ముంబైగా పిలుస్తారు. దసరా ఉత్సవాలను ఈ భారతదేశంలోనే మైసూర్లో అద్భుతంగా చేస్తారు. మైసూర్ తర్వాత ఈ భారతదేశంలో దసరా ఉత్సవాలను ఆ స్థాయిలో అద్భుతంగా చేయగలిగింది మా ప్రొద్దుటూరులోనే. దీన్ని రెండవ మైసూర్ అని పిలుస్తారు. మరి ఈ ప్రొద్దుటూరు సంబంధించిన మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి విశిష్టత, గొప్పతనం, ఈ సాంప్రదాయాన్ని విశిష్టతను మాకు ఇచ్చినారు. రెండవ ముంబాయిగా మా వ్యాపారస్తుల ద్వారా మాకు వచ్చింది. రెండవ మైసూరుగా దసరా ఉత్సవాలు ఈ ఊరు ప్రజలు ఆర్యవేశ్యుల వలన మాకు సంక్రమించింది. దరిద్రం ఏంటంటే ఇప్పుడు వరదరాజరెడ్డి గారి పుణ్యము, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పుణ్యమా అని చెప్పి గంజాయికి మొదటి స్థానంలో ఉంది ప్రొద్దుటూరు. నాడు రెండవ ముంబై, నాడు రెండవ మైసూర్, నేడు గంజాయికి మొదటి స్థానం. గంజాయి కానీ, మద్యం కానీ, క్లబ్బులు కానీ, వ్యభిచార గృహాలు లేటెస్ట్. ఈ పోయినాయి అనుకున్నాము, ఇప్పుడు మళ్ళీ అవి వినిపిస్తూనే ఉన్నాయి ప్రొద్దుటూరులో వ్యభిచార గృహాలు కూడా. వీటిలో గంజాయికి మొదటి స్థానం ప్రొద్దుటూరు. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా, స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వరదరాజిరెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలా, పోలీస్ అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాలి. సమిష్టిగా ఈ ప్రభుత్వంలో సభ్యులైనటువంటి ఎమ్మెల్యే అయినటువంటి వరదరాజిరెడ్డి గారు, పోలీస్ అధికారులు అందరికీ బాధ్యత ఉంది. ఈ ప్రొద్దుటూరు వాసిగా, స్థానిక ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, వరదరాజిరెడ్డి గారిని, పోలీసులను. ఈ దుస్థితికి కారణమేంది? మా ఊరు ఇంత మత్తుకు బానిస అయ్యేదానికి కారణం ఎవరు? ఈ ప్రొద్దుటూరు మత్తుకు బానిస అయిపోయింది. ఈ ప్రొద్దుటూరు పట్టణం మత్తులో తూలుతూ ఉంది. యువత నిర్వీర్యమైపోతూ ఉంది. వారి శక్తి ఎంత నిర్వీర్యమైపోతూ ఉంది అంటే ప్రజలారా, తల్లిదండ్రులకు తీవ్రమైనటువంటి నిరాశను, నిస్పృహను కలిగించే స్థాయిలో వారి బిడ్డలు భవిష్యత్తు పట్ల ఆకాంక్ష లేకుండా తయారైపోయిన వైనం. చిట్ట చివరకు వివాహ బంధానికి కూడా నోచుకోలేనటువంటి దయనీయమైన పరిస్థితి లేకపోతుంది యువత. ఇంకా ఈ బంగాకు వలన, ఈ మత్తు పదార్థాల వలన ఆ తల్లిదండ్రుల యొక్క బాధ కానీ, ఈ యువత భ్రష్టు పట్టిపోతా ఉన్నందుకు వారి గురించి భవిష్యత్తు పైన కానీ ఏమాత్రమే కానీ బాధ్యత లేని తనం స్థానికంగా ఉండబడిన ఎమ్మెల్యే గారు వరదరాజిరెడ్డి గారు. ఏం చేస్తున్నారు వీళ్ళని, ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తే ఏం చేస్తారు? మట్టి అమ్ముకుంటారు, ఇసుక అమ్ముకుంటారు, మద్యం అమ్ముకుంటారు, గ్రావెల్ అమ్ముకుంటారు. వాళ్ళు చేయగలిగేటి దోపిడీ. ఏం చేస్తుంది ఈ రాష్ట్రం అంటే, ప్రభుత్వం అంటే పాలన చేయడంలే, దోపిడీ చేస్తుంది. ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు అంటే, వాళ్ళ ఊళ్ళల్లో ఇవన్నీ అమ్ముకుంటున్నారు, ప్రజలు గాలికి వదిలేసినారు, యువతనైతే బజారు పాలు చేసి భ్రష్టు పట్టించినారు. బాధ కలిగే అంశం ఏంటంటే రాష్ట్ర ప్రజలారా, మా ప్రొద్దుటూరులో చాక్లెట్లాగా తయారు చేసి అమ్ముతున్నారు గంజాయిని చాక్లెట్లలాగా. స్కూళ్ళ దగ్గర, ఐస్ క్రీమ్ బండ్లల్లో ఎంత టెక్నాలజీ డెవలప్ అయినారు. ఐస్ క్రీమ్ బండ్లలో చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు, మీరు చదువుకునేటప్పుడు, మనం చదువుకునేటప్పుడు ఇంటర్వ్యూలు కొడితే ఉరుకుతా పోయి ఐస్ క్రీమ్ కొనుక్కుంటా అంటే బండికాడికి పోయి, ఈ బుద్ధి ఉరుకుతా బండికాడికి పోతే ఐస్ క్రీమ్తో పాటు గంజాయి దొరుకుతుంది ప్రొద్దుటూరులో. చాక్లెట్లలాగా తయారు చేసి గంజాయి అమ్ముతున్నారు పొద్దుటూరులో.
ఇది నేనేదో ఆగిత్యంగా చెప్పేది కాదు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది, అన్ని పత్రికల్లో వచ్చింది. ఈ ఊరు ఏఎస్పీ గారు కూడా పత్రికా ప్రకటన కూడా చేసినారు. వాళ్ళని అరెస్ట్ చేసినాం, మేము పట్టుకున్నాము, చాక్లెట్ లాగా తయారు చేసి గంజాయిని అమ్ముతున్నారు, ఐస్ క్రీమ్ బండ్ల దగ్గర అమ్ముతున్నారు, టీ బంకుల దగ్గర అమ్ముతున్నారు గంజాయి. టీ బంకుల దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రొద్దుటూరు పట్టణంలో గంజాయి విక్రయాలు అత్యధికము. గంజాయిని సేవించే వారి యువత సంఖ్య కోకొల్లలు. వారు గంజాయి తీసుకోవడమే కాకుండా దాబునబోయే మోటార్సైకిల్లో మీద దాడి చేస్తున్నారు తెలియనితనంతో. వారి మానసిక స్థితి సరిగా లేని పిల్లలు, యువత మోటార్సైకిల్లో పోతుంటే హఠామని చంపకేసి కొట్టేది, తిరిగి పడుతున్నాడు. కారణం ఏమి లేదు. నా దగ్గరకు వచ్చినారట 2-3 అబ్బాయిలు దెబ్బలు తినేవాళ్ళు. విచ్చలివిడితనం అయిపోయింది. వీళ్ళు చూస్తామా ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు చేస్తారంట. నేను అడుగుతా ఉన్నా వీళ్ళను, వరదరాజిరెడ్డి గారిని, అయ్యా ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా మీరు చేసేదాన్ని నేను వ్యతిరేకించడం లేదు. ఆ ప్లాస్టిక్ లేని ప్రొద్దుటూరుగా ఉండేదానికంటే గంజాయి రహిత ప్రొద్దుటూరుగా మీరు తయారు చేస్తే ఈ ఊర్లో ఉండే తల్లిదండ్రులు, ఈ ఊర్లో ఉండే మాలాంటి వాళ్ళందరూ స్వాగతిస్తారు ఆ నిర్ణయాన్ని. మీరు ప్రతిజ్ఞ చేయాల్సినది చేతులు సాంచి మున్సిపల్ హై స్కూల్లోకి పోయి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుని కాదు, అంతకంటే ముందు మనందరం కలిసి శివాలయం సెంటర్లోకి రావాలా. ప్రజాప్రతినిధులు రావాలా, ఎమ్మెల్యే గారు ముఖ్యంగా బాధ్యత వహించాలా, పోలీసు అధికారులు ముఖ్యంగా బాధ్యత వహించాలా, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మేము బాధ్యత వహించాలా, ఈ ఊర్లో ఉండే యువత అక్కడికి రావాలా, ఆ యువతను కన్నా తల్లిదండ్రులు అక్కడికి రావాలా. అందరం శివాలయం సెంటర్లో ఆ ఈశ్వరుని సమక్షంలోకి మనం వచ్చి చేతులు సాంచి మనం ప్రతిజ్ఞ చేయాలా. ఇదిగో నా ప్రొద్దుటూరు పట్టణాన్ని గంజాయి రహిత ప్రొద్దుటూరుగా మేము తయారు చేసుకుంటాం. మత్తు పదార్థాలకు మా యువత, మా పిల్లలు బానిసలు కాకుండా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. మా వంతు ధర్మాన్ని మేము పాటిస్తాం. మా ఇంట్లో మా పిల్లలు తాగుతూ ఉంటే చెప్పుతో కొట్టి కంట్రోల్ చేస్తాం. ఎమ్మెల్యే గారు మీరు ఓట్లు వేసినది ఎందుకు వేసినామంటే ఇదిగో దీన్ని చేసేదానికే ఓట్లు వేసినాం. నిద్రపోయేదానికో, రాజకీయాలు చేసేదానికో, లేకుంటే మీ మనసులు తప్పుడు పనులు చేసి లెక్కలు సంపాదించుకునే దానికో మీకు ఓటు వేయలేమేమో. పోలీసు అధికారులకు జీతాలు ఇస్తాండేది, మా సంపాదన నుండి జీతాలు ఇస్తాండేది తెలుగుదేశం పార్టీ వారిని సంరక్షించేదానికి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ వారిని సంతోషపెట్టేదానికి కాదు. మా పిల్లల భవిష్యత్తును కాపాడేదానికి, మా శాంతి భద్రతలు పరిరక్షించడానికి, మేము ప్రశాంతమైన వాతావరణంలో జీవించడానికి. ఒక్క మాటలో చెప్పాలంటే మా కోసం మీరు పనిచేయాలా, మా రక్షణ కోసం మీరు పనిచేయాలా, మా సంతోషం కోసం మీరు పనిచేయాలా, మా అభివృద్ధి కోసం మీరు పనిచేయాలా, మా ఐక్యత కోసం మీరు పనిచేయాలా. ఇది ప్రతిజ్ఞ చేయాలా మనం. నేను ఆహ్వానిస్తూ ఉన్నా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారిని, ఈ ప్రభుత్వాన్ని, ఈ పోలీసు అధికారులను, రండి శివాలయం సెంటర్లోకి, మేము వస్తాం. ప్రజలు చైతన్యపరుద్దాం, సమావేశాలు నిర్వహిస్తాం. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించండి. పోలీసు అధికారులారా, ఎమ్మెల్యే గారు ఈ ఊర్లోని యువతనందరికీ పిలుపునిచ్చి సమావేశాలు నిర్వహించండి. యువతను చైతన్యవంతం చేయండి. మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా వారిలో ఆ మత్తు పదార్థాల పట్ల వ్యతిరేకత కలిగేదానికి కావాల్సిన ఆ జిజ్ఞాసను కల్పించండి వాళ్ళల్లో. ఏమి చేయడంలే ప్రజలారా. రెండవ ముంబాయిగా పిలువబడిన మన ఊరు ఈరోజు గంజాయికి మొదటి స్థానాన్ని ఇచ్చినాడు ఎమ్మెల్యే గారు. ఇక మద్యం అయితే ఏరులై పారుతుంది ప్రజలారా. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే ఇచ్చాపురం వరకు. దీనికి కూడా ఎక్సైజ్ అధికారులు సమాధానం చెప్పాలా, ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలా, ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా. పొద్దున 10 గంటలకు బ్రాందీ షాపులు తెరచాలా, రాత్రి 10 గంటలకు బ్రాందీ షాపులు ముయ్యాలా. మొన్నటి వరకు అయితే 24 గంటలు బ్రాందీ షాపులు తెరిచే పెట్టినారు. 1 నెల నుంచి 2 నెలల నుంచి ఏఎస్పీ గారు చొరవ తీసుకొని 10 గంటల కంటే ముందు బ్రాందీ షాపులు తెరవకూడదు, 10 గంటల తర్వాత బ్రాందీ షాపులు మూసేయాల్సిందే అని చెప్పి ఆయన కొద్దిగా గట్టిగా పట్టుకుంటే
ఆ రూల్ పాటిస్తున్నారు. కానీ ప్రజలారా, 10 గంటల వరకు బ్రాందీ షాపులు తెరసరు, కానీ చీకట్లో 4 గంటలు కూడా మందు దొరుకుతుంది. చీకట్లో 4 గంటలు కూడా మందు దొరుకుతుంది. కారణం, చీకట్లో 4 గంటల నుంచి బ్రాంతి షాపు తెరిచే 10 వరకు బెల్ట్ షాపులు. రాత్రి 10 గంటలకు షాపులు మూస్తే 10 గంటల నుంచి తెల్లవార్దులు మళ్ళా 10 వరకు బెల్ట్ షాపులు. బ్రాందీ షాపులు మూసిన సమయములో 10 నుంచి 10 వరకు 12 గంటలు బ్రాందీ షాపులు తెరిచి ఉంటారు. తక్కిన 12 గంటలు బెల్ట్ షాపులు తెరుస్తారు. 12 గంటలు వీళ్ళు తెరిచిరి, 12 గంటలు వాళ్ళు తెరిచిరి, 24 గంటలు సరిపోయా. ఇంకేముందబ్బా, ఇంకేముంది? ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి ఎన్నున్నాయి బ్రాందీ షాపులు బార్లను విచారిస్తే 29 ఉన్నాయంట. 21 బ్రాందీ షాపులు ఉన్నాయి, 8 బార్లు ఉన్నాయి, 29. బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయని చూస్తే కన్నా ఒక 500 ఉన్నాయంట. 29 బ్రాందీ షాపులు ఎక్కడ, ఒక 500 బెల్ట్ షాపులు ఎక్కడ? చిన్న రాజుపాలెం మండలంలో ఒక 30-40 ఉన్నాయంట. చిన్న రాజుపాలెం మండలం. ఊరికి 3, 2, 4, ఒక 1000 ఓట్లుండే గోపల్లిలో 2-3 ఉన్నాయంట. ఒక 2000 ఓట్లుండే వెలవలిలో 4 ఉన్నాయంట. సోమవారపల్లి పంచాయతీ అట్లాంటి 15,000 ఓట్లు ఉన్నాయి, 20-30 ఉంటాయి సందుకు. అక్కడ రాత్రి 10 గంటలకు మూస్తేనే ఇది ఓపెన్ అవుతుంది. ఇంకా 10 నుంచి తెల్లవారి 10 వరకు అమ్ముతుంటారు. ప్రతి బాటల మీద, క్వార్టర్ బాటల మీద ఎంఆర్పి ధరల కంటే 30 రూపాయలు ఎక్కువ. ఏది? పేదవాళ్ళు తాగే క్వార్టర్ బాటల మీద. మధ్యతరగతికి అంతకంటే ఎగువ నుండి వాళ్ళు తాగే బాటలు అయితే, అంటే ఉదాహరణకు మ్యాన్సన్ హౌస్ 50 రూపాయలు ఎక్కువ క్వార్టర్ మీద, 40-50. చీప్ లిక్కర్ అయితే కన్నా 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ. ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలతో ప్రజల యొక్క రక్తాన్ని తాగుతున్నారు. నకిలీ మద్యాన్ని తయారు చేసి కుటీర పరిశ్రమలు చేసి పేదవాళ్ళ యొక్క పేగులను కాల్చి పారేస్తున్నారు. ఆడవాళ్ళ యొక్క మంగళసూత్రాలను తెంచి పారేస్తున్నారు. 12 గంటలు అమ్మాల్సిన బ్రాందీ షాపులు మద్యాన్ని 24 గంటలు మద్యాన్ని అమ్ముతున్నారు. బ్రాందీ షాపులలో తాపకూడదంటే, బ్రాందీ షాపులలో వివాహ విందు భోజనాలప్పుడు ఎట్లయితే ఏర్పాటు చేసినారో అట్లా ఏర్పాటు చేసినారు. గ్రౌండ్ తయారు చేసి, ఓపెన్ ప్లేసులు తయారు చేసి, బాహాటంగా కుర్చీలు వేసి, బార్లు టేబుల్ వేసి, ఫ్యాన్లు పెట్టి, కడ్డీ సీయలు పెట్టి, చేపలు పెట్టి. విచిత్రం కలిగేది ఏంటంటే, డోర్ డెలివరీ అంట ప్రజలారా ప్రొద్దుటూరులో. 10 తర్వాత కానీ 10కి ముందైనా సరే ఎవరైనా మందులో ఎక్కువ తాగినాక ఒక 8 అంశాలు 7 అంశాలు తాగిన తర్వాత కొంత మత్తులో ఉండి ఆడబోతావు లేపా అనుకుంటే ఫోన్ కొడితే పలానా డోర్ చెప్పి ఒక క్వార్టర్ మ్యాన్సన్ హౌస్ అంటానే మోటార్ సైకిల్లో బర్ర నుంచి 5 నిమిషాలు ఇచ్చిపోతాడు. డోర్ డెలివరీ. పనమ్మ పాలు దొరకవు, డోర్ డెలివరీ. ఇంట్లో పిల్లలు మాకు చెప్తారు, పాల ప్యాకెట్ తేపో కాఫీ కావాల్సింటే అని. మోటార్ సైకిల్ ఎక్కి అడిగి పాల ప్యాకెట్ తెచ్చేనే నా పిల్లం పాలు చేసి కాఫీ చేసి ఇస్తుంది, లేకుంటే లేదంట. అది ఇదిలే డోర్ డెలివరీ. ఇదేం బాగుపడేదానికే? ఇది బాగుపడే సంసారమేనా ఇది? ఇంకా హోటళ్ళు, చిన్న చిన్న హోటళ్ళు ప్రజలారా, చిన్న చిన్న కాకా హోటళ్ళు, పెద్ద హోటళ్ళు కూడా కాదు. కుస్కా ఉదయపూట కాసేపు కొంత చేసి బిర్యానీ అమ్ముతారు చూడి, అట్లాంటి చిన్న హోటళ్ళల్లో కూడా మద్యం తాగుతున్నారు. మద్యం తాగని ప్లేస్ ఏదో చూపిమను. ఈ మద్యం విపరీతంగా తాగడం వలన నేను చెప్పిన ప్రకారము పేదవారి యొక్క ధనము పోతుంది, పేదవారి యొక్క ఆరోగ్యం పోతుంది, పేదవారి కుటుంబాలలో భార్యాభర్తలకు కలహాలు ఎక్కువైతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఊరి ప్రజల యొక్క సంసారము సర్వనాశనానికి కారణం మద్యం. ఆ మద్యాన్ని ఏరులై పారిస్తానే దానికి సమాధానం చెప్పాల్సినది ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు చెప్పాలా, ఎమ్మెల్యే గారి తర్వాత తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలా. మేము చెప్పం అట్లాంటి, మేము అట్లాంటి చెప్పం. సూపర్ 6 సూపర్ హిట్ మేము చెప్పేది. సూపర్ 6 సూపర్ హిట్. ఎక్కడ సూపర్ 6 అయ్యా? ఎక్కడ సూపర్ హిట్ అయ్యా? నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇయ్యకపోయినా, నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా చేయకపోయినా, మొట్టమొదటి రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇవ్వాల్సినది ఈ మద్యం నుంచి, గంజాయి నుంచి, ఈ పేకాట క్లబ్బుల నుంచి ఈ ప్రజలను రక్షించగలిగితే 50% వాళ్ళని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా,
నువ్వు కాపాడినట్టే. ఇవన్నీ మేము చెప్తే ఆహా నీకు రుచించవు. ఎతుకుతూ ఉంటారు రాచమల్లు లాంటి వాళ్ళ మీద ఏం కేసులు పెట్టాలనా అని. ఎట్టెట్ట కేసులు పెట్టాలా, తప్పుడు కేసులు పెట్టాలా, 2 ఏళ్ళు అయింది కేసు పెట్టలేదే, ఏ కేసు పెట్టాలా, చిన్నదో పెద్దదో అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే పద్ధతి ప్రకారము గౌరవప్రదమైనటువంటి భాషతో మిమ్మల్ని ప్రశ్నిస్తే, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే మీకు యాన్నో కాలుతుందా? మీకు యాన్నో కాలి మమ్మల్ని యాన్నో పెట్టాలని చూస్తారా మీరు? గెలిచిన మీకు ఉండాల్సిన బాధ్యత కంటే ఓడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మాకే ఈ ప్రజల పట్ల ఎక్కువ బాధ్యత ఉంది. ఎక్కువగా మేమే స్పందిస్తున్నాం. నిన్నలేమన్నాడా స్వప్న బార్ దగ్గర గొడవకు కారణం అమ్మాయి ప్రేమ. కానీ ప్రేమకు గొడవ పడడానికి కారణం ఒక అమ్మాయి యొక్క ప్రేమ విషయం అయితే, గొడవ కొట్టుకునేదానికి చంపుకునేదానికి పుడుచుకునేంత కారణం ఏంది? మద్యం తాగడం. పిల్లోళ్ళంతా 22, 23, 24 ఏళ్ళ పిల్లోళ్ళందరూ అటుపక్క 20 మంది ఇటుపక్క 20 మంది మద్యం తాగి వాళ్ళ ఇష్టానుసారము కట్టెలు పట్టుకొని రాడ్లు పట్టుకొని ఆ స్వప్న బారు దగ్గర ఒకరినొకరు దాడి చేసుకొని కొట్టుకునేది. అదే వాళ్ళు మద్యం సేవించకపోతే ఆ స్థితికి వస్తారా? ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా మద్యం, ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు. లేటెస్ట్ ఈ మధ్యకాలంలో ఈ ప్రొద్దుటూరులో లేదనుకుంటే మళ్ళీ కొత్తగా ఈ మధ్యకాలం పేపర్లో చదువుతున్నాం, వింటున్నాం. వ్యభిచార గృహాలు ఆడ మళ్ళా గొడవలు. ఆ వ్యభిచార గృహాల దగ్గర కూడా పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. వాళ్ళతోనే కడుపు వృత్తితో జీవనాన్ని కొనసాగించే దయనీయమైన పరిస్థితుల్లో ఉండే ఆ మహిళలతో కూడా వారి శరీరాన్ని అమ్ముకుంటే వచ్చిన పైసలను కూడా తీసుకున్నారని చెప్పి పోలీసు వాళ్ళు 6 మంది సస్పెన్షన్కి అయినారు గురి. ఒక 40 సంవత్సరాల కిందట, ఒక 40-50 సంవత్సరాల కిందట విచ్చలవిడిగా ఈ ఊళ్ళో వ్యభిచార గృహాలు ఉన్నాయి. ఒక 20 సంవత్సరాల నుంచి వ్యభిచార గృహాలు లేవు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని చెప్పి, వరదరాజిరెడ్డి గారి పుణ్యమా అని చెప్పి మళ్ళీ వ్యభిచార గృహాలు వెలుస్తున్నాయి. దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేదే, స్థానిక పోలీస్ అధికారులదే, రాష్ట్రంలో ఉండబడిన ప్రభుత్వాందే. పేకాట క్లబ్బులు, జార్జి క్లబ్ తెరుచారు, సుందరాచాల క్లబ్ తెరుచారు, ఏడ చూసిన ప్రైవేటు స్థలాల్లో జూదాలాడతారు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం గడిచిన 26 నెలలుగా గంజాయికి మొదటి స్థానం, మద్యపానానికి మొదటి స్థానము, జూదానికి మొదటి స్థానం. ప్రజలారా, ఈ దుస్థితికి మన ఊరిట తయారయ్యేదానికి, మన పిల్లలు నాశనం అయ్యేదానికి, మన సంసారాలు భార్యాభర్తలు సక్రమంగా ఉండకుండా సంసారాలు నాశనం అయ్యేదానికి, మనకు ఆర్థిక విధానం నాశనం అయ్యేదానికి కారణం స్థానిక శాసనసభ్యుడు నంద్యాల వరదరాజిరెడ్డి ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. మరి పోలీసులను కూడా అడుగుతూ ఉన్నా, నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా అడుగుతూ ఉన్నా, సమాధానం చెప్పాలయ్యా మీరు. నిజంగా గంజాయిని నియంత్రించేదానికి ఎవరు అడ్డుపడతారు? నేను అడ్డుపడతానా? వరదరాజిరెడ్డి అడ్డుపడతాడా? అడ్డుపడడు. మద్యం అమ్మేదానికి ఆపాలంటే వరదరాజిరెడ్డి అడ్డపడతాడు. కారణం బెల్ట్ షాపులన్నీ వాళ్ళే అమ్ముతున్నారు కాబట్టి, బ్రాందీ షాపులు వాళ్ళే ఉన్నారు కాబట్టి దానికి అడ్డపడతాడు. గంజాయి అమ్మేదానికి ఆయన అడ్డపడడు, నియంత్రించాల్సిందే అంటాడు. మరి ఎందుకు నియంత్రించలేకున్నారు? నియంత్రించాలని చెప్పే పెద్ద మనిషి వరదరాజిరెడ్డి నియంత్రించాలని మాటలకే పరిమితమవుతాడు తప్ప ఫలితాన్ని సాధించడంలో ఆయనకు ఆ సామర్థ్యం లేదు. నీకు ఆ సామర్థ్యం లేదా? నీ పోలీసు